హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో వివిధ ప్రాంతాలని వివిధ రాష్ట్రాలని కలుపుతూ బాలుర్ఘాట్ రైల్వే స్టేషన్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరుకి వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ 5 రాష్ట్రాలని అనుసంధానం చేస్తూ ఒక రైల్ని ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఈ రైల్ని జనవరి 17వ తారీఖున ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఇంకా ఈ రైలు యొక్క రెగ్యులర్ రన్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈ బండి ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించడంతో ఆంధ్రప్రదేశ్ వాసులకి మరొక రెగ్యులర్ రైలు యొక్క సర్వీస్ అనేది అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ బండి ఎలా వెళ్తుందంటే, ఇక్కడ బాలుర్ఘాట్ రైల్వే స్టేషన్లో బయలుదేరిన బండి మాల్దా టౌన్, మజూరీ రోడ్డు మీదుగా భువనేశ్వర్, బ్రహ్మాపూర్, అలాగే ఆంధ్రప్రదేశ్కి చేరుకొని సోంపేట్, పలాస, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం ఈ స్టేషన్ల గుండా పెందుర్తి, సింహాచలం ఈ రూట్లో ప్రయాణించి దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచి, నర్సీపట్నం, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, రేణిగుంట, తిరుపతి మీదుగా జొల్లూరుపేట జంక్షన్, ఆ తర్వాత ఎస్ఎంవిటికి చేరుకుంటుంది. ఇంకా ఈ ట్రైన్కి సంబంధించిన స్టాపేజ్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి రాలేదు. కేవలం ప్రారంభోత్సవం మాత్రం జరిగింది. ఈ ట్రైన్కి సంబంధించి వివరాలు అనేవి ఇంకా తెలియవలసి ఉంది. కేవలం రూట్ మాత్రమే మనం చెప్పడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క వివరాలు అనేవి అందుబాటులోకి వచ్చాక ఈ ట్రైను ఏ స్టాపేజెస్లలో ఆగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ స్టాపేజెస్ అనేవి ఈ ట్రైన్కి ఉంటాయి, ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్, వీటి మీద ఒక అవగాహన అనేది వస్తుంది. వెస్ట్ బెంగాల్లోని బాలుర్ఘాట్, అలాగే ఇక్కడ కర్ణాటకలోని బెంగళూరు ఈ 2 ప్రాంతాలను కలుపుతూ డైరెక్ట్ కనెక్టివిటీ రైలు అనేది ఇప్పటివరకు లేదు. ఇప్పుడు ఈ 2 ప్రాంతాలను కలుపుతూ వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల మీదుగా ఈ రెగ్యులర్ రైల్ని సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్ని ఆంధ్రప్రదేశ్ మీదుగా అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.